ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థకు చాలా రోజుల తర్వాత కొత్త బస్సుల కళ రాబోతోంది. 45 గరుడ బస్సులు, 60 సూపర్ లగ్జరీ బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే అద్దె వాహనాలకు వారం రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. బస్సుల కొనుగోలు కోసం రహదారి రవాణా సంస్థకు ప్రభుత్వం గత బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 50 కోట్ల రూపాయలు ఇన్నాళ్లకు విడుదల చేసింది. ఇక ఆలస్యం చేయకుండా బస్సులు కొనేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ మేరకు నిర్ణీత సంఖ్యలో గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. కొత్త బస్సులే కాకుండా అద్దె విధానంలో 500 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అద్దె బస్సులకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని భావిస్తోంది. వోల్వో నుంచి 30, స్కానియా కంపెనీ నుంచి 15 బస్సులను ఒక్కోటి దాదాపు ₹1 కోటి వెచ్చించి ఆర్టీసీ కొంటోంది. వీటిని గరుడ సర్వీసులుగా నడపనుంది. ప్రస్తుత గరుడ బస్సుల్లో 20 డొక్కు బస్సులున్నాయి. ఆ స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టి మిగతా బస్సుల్ని అదనపు సర్వీసులుగా నడుపుతామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, బెంగుళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి, బెంగుళూరు మార్గాల్లో కొత్త బస్సులు నడవనున్నాయి. సూపర్ లగ్జరీలకు సంబంధించి ప్రస్తుతం ఇంజిన్లకు బస్ బాడీ పనులు జరుగుతున్నాయి. కొత్త గరుడ, సూపర్ లగ్జరీలు నవంబర్ 2వ వారం నుంచి దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అద్దెపై తెచ్చే కొత్త ఎక్స్ప్రెస్లు ఏ మార్గాల్లో నడపాలో అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. సంస్థ వద్ద కాలం చెల్లిన బస్సులు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పాత బస్సులతోనే నెట్టుకొస్తోంది. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీతో పాటు డొక్కు బస్సుల వల్ల కొంతమేర ప్రయాణికుల ఆదరణను కోల్పోతోంది. గరుడ, సూపర్ లగ్జరీలతో పాటు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టాక పూర్వ వైభవం వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయి బస్సులు రోడ్డెక్కేందుకు సమయం పడుతుంది. కొత్త సంవత్సరంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.